హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా టైలర్స్. ఈ రోజు వచ్చేసి అయితే నార్మల్ ప్రిన్సెస్ కట్టు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా వేయాలనేది డ్రాయింగ్ చేసుకుంటూ మన స్టూడెంట్స్కి అయితే నేర్పిస్తాం. వాళ్ళతో పాటు మీరు కూడా చూడండి. మనకు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్గా ఎలా వేయాలి అనేది మన స్టూడెంట్కి నేను చూపించాను, అలాగే మీకు కూడా చూపించాను. అది ఎలా అంటే మన ఫ్రంట్ పార్ట్ అసలు ఎలా పెట్టుకోవాలి, దానికి డాట్ మనం ఎంత తీసుకోవాలి, సైడ్ జాయింట్ కాడ మనం ఎంత పెంచుకోవాలి, మన చంకలో ఒకవేళ జాయింట్ దగ్గర మనం ఎంత తీసుకోవాలి, ముందు నెక్ మనం ఎలా పెట్టాలి, వీటి గురించి చాలా వివరంగా ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. చివరి దాకా చూడండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకి జాయిన్ కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు, వివరాలు కనుక్కోవచ్చు. మనకేంటంటే 6వ బ్యాచ్ అనేది అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి, మీరు చక్కగా ఇప్పటి నుంచి స్లాట్ తీసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు క్లాస్ వచ్చేసి మా స్టూడెంట్స్కి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అంటే ఓన్లీ మనకి ప్రిన్స్ కట్కి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అనేది నేర్పిస్తున్నాను. బ్యాక్ పార్ట్ అనేది నిన్నటి క్లాసులో అయిపోయింది. ఈ ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అనేది ఎలా వేసుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను. వీళ్ళతో పాటు మీకు ఈ క్లాస్ చాలా ఉపయోగపడుతుందని నేను యూట్యూబ్లో పెడుతున్నాను. అందరూ కూడా చక్కగా చూడండి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా బ్యాక్ పార్ట్ మనం పొడవు కొలత ఎలా అయితే తీసుకుంటున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కొలవాలి. ఫ్రంట్ పార్ట్ కొలవడం అంటే ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి డాట్ పాయింట్ వరకు, డాట్ పాయింట్ నుంచి డాట్ వరకు, డాట్ పొడవు ఎంత ఉందో అక్కడ నుంచి షేప్ బెల్ట్ ఇవన్నీ కొలుచుకోవాలి. ముందు భాగం ఎంతైతే ఉందో అది అంత ఇక్కడ పెట్టాలి ఖర్చులతో కలుపుకొని. ఒకవేళ 14 ఉంది మొత్తం, పైన కింద ఖర్చు మనకి 1 ఇంచ్ కలుపుకొని 15. బ్యాక్ పార్ట్లో ఎలా అయితే మనం ఖర్చు కలుపుకుంటామో ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సంబంధం ఉండదు. ఒకవేళ అది పైకి ఉన్నా ఫ్రంట్ పార్ట్ ప్రకారమే పెట్టాలి, సమానంగా ఉన్నా ఫ్రంట్ పార్ట్ ప్రకారమే పెట్టాలి, బ్యాక్ పార్ట్ ప్రకారమే. ఒకవేళ పొడవు ఉన్నా కూడా బ్యాక్ పార్ట్ దానికన్నా ఎక్కువ పెట్టుకోవాలి. వాళ్ళ బాడీ మెజర్మెంట్ ఎలా అయితే ఉందో అలాగే ఇది పొడవులు వెడల్పులు అనేది మనం చూసుకోవద్దు. అర్థమైందా? మనకి కావాల్సింది ఏంటంటే పొడవు కేవలం మన సైడ్ జాయింట్ దగ్గర మనకి ఎలా కలుస్తుంది ఇది ఒకటే చూసుకోవాలి. ఇప్పుడు తర్వాతకి మనం ఏం చేసామంటే ఇప్పుడు ఈ సిస్టర్కి మనం కొలిసి చూస్తే మనకి ఏమొచ్చిందంటే 15 ఇంచులు వచ్చింది. అంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఉంది. తర్వాతకి ఖర్చు అనేది కలుపుకున్నాం. పైన ఆల్రెడీ ఖర్చు ఉంది కాబట్టి మనం కింద ఏం చేసామంటే ఫ్రంట్ పార్ట్ కొలిచినప్పుడు 15 వచ్చింది కాబట్టి దానికి మనం కింద ఖర్చు కలుపుకోవాలి కదా, ఫ్రంట్ పార్ట్కి కూడా దానికి కలిపేసాం. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ సెంటర్ డాట్ వరకు బ్యాక్ పార్ట్ డాట్ కాడ నుంచి ఇటువైపుకి ఉక్సులు పట్టి వైపుకి మనం చక్కగా దీన్ని ఇలా గీయాలన్నమాట. అర్థమైంది? స్ట్రైట్ గీత గీసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్గా మనం ఇలా గీసేసుకోవాలి. చూడండి, దీని ప్రకారమే గీయండి ఏదైనా కూడా. ఓకేనా? ఇప్పుడు దీన్ని చక్కగా దీంట్లోకి తీసుకొచ్చి ఇలా కలిపేయండి. ఈ డ్రాయింగ్లోకి దీన్ని కలిపేసుకోండి. ఇలా అర్థమైందా? ఇలా కలిపేసుకున్న తర్వాత అటు పెంచుతామా లేదా అనేది నెక్స్ట్ ఆప్షన్ నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఈ డ్రాయింగ్ అనేది ఇటువైపు కూడా మనకు ఖచ్చితంగా దీనిలాగానే వేసుకోవాలి. ఇక్కడ ఏ మార్పులు ఉండవు. ఓకేనా? దీన్ని కలపాలి. తర్వాతకి దీనికి ఇలా కలుపుకోవాలి. ఈ డాట్ మనకి ఖర్చుగా ఎక్కడైతే పెట్టామో ఖర్చు అనేది మనం పట్టడానికి నెక్ ఖర్చు వెడల్పు గురించి గుర్తు పెట్టాం కదా, దానికి ఖచ్చితంగా మనం గుర్తులు అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ పార్ట్ని తీసేయాలి. ఇప్పుడు ఇది మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు ఒకటే వచ్చేసింది, వెడల్పు కూడా వచ్చేసింది, చంక భాగం నెక్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. దీంట్లో హెచ్చు తగ్గింపులు చేసుకోవాలి ఇప్పుడు మనం. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తాము, ఇక్కడ వచ్చేసి మనం ప్రిన్స్ కట్ అనుకుంటే ఇలా వస్తుంది డ్రాయింగ్ మనకి. ఇలా వచ్చినప్పుడు మనం ఇది కట్ చేసి జాయింట్ వేసినప్పుడు మన క్లాత్ అవసరం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఇలాగే చేస్తే మనకేమవుతుంది, ఫ్రంట్ పార్ట్ తక్కువ అవుతుంది. అప్పుడు ఇది పెంచుకునే విధానం మనం ఇటు పెంచుకోలేము, ఇక్కడ పెంచలేము. ఎక్కడ పెంచాలి మనం? ఇటు సైడ్ పెంచుకోవాలి. ఇక్కడ ఖర్చు మీరు ఎంతైతే పడతారో 1/2 ఇంచ్ పడతారా, ఇంచ్ పడతారా, 1/4 ఇంచ్ పడతారా, 3/4 ఇంచ్ పడతారా అంతే ఇక్కడ పెంచేసుకోండి. అర్థమైందా? ఇది పెట్టేదాని మనం ఇది ఖచ్చితంగా మనం ఇంతే మనం పెంచుకోవాలి. అర్థమైందా? ఇలా పైకి కిందికి పెంచాలి. పెంచిన తర్వాత ఒకవేళ చెస్ట్ భాగం లేదు, వీళ్ళకి తక్కువగా ఉంది అంటే ఇలా కంటిన్యూ కండి ఇక. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్లో ఒక మన డాట్ కోసం 1 ఇంచ్ వదులుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో కూడా అది 1 ఇంచ్ అనేది ఉంటుంది. ఆ 1 ఇంచ్ మనం వదులుకుంటే సరిపోతుంది. దాని మంద వచ్చిన కోపు ఆ చెస్ట్ భాగం తక్కువగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది. ఒకవేళ ఈ 1 ఇంచ్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా, అంటే నార్మల్ రోజులు మనం అటు ఇటుగా చేస్తూ ఉంటాం కదా మెయిన్ డాట్ దగ్గర, అలా మనకి అటు ఇటుగా వస్తుంది అనుకున్నప్పుడు, ఒకవేళ దీనికన్నా కొంచెం చెస్ట్ భాగం ఎక్కువగా ఉంది వీళ్ళకి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచాలి. అలా 1/2 ఇంచ్ అలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచెస్, 2 ఇంచెస్, 3 ఇంచెస్, 3.5 ఇంచెస్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇక ఒకవేళ ఓవర్ చెస్ట్ ఉంది వీళ్ళకి,
ఇక ఎక్కువగా ఉంది, ఇక్కడే పెట్టితే సరిపోదు, ఇక్కడ కూడా పెట్టాలి, ఇదంతా కూడా చెస్ట్ భాగం ఉంది వీళ్ళకి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనం 1 ఇంచే పెంచుకున్నాం కదా ఖర్చు కోసం, అప్పుడు దీనికి కూడా ఇంకొక ఇంచ్ పెంచుకోవాలి. అది ఎవరికి? హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు 40 సైజ్కి ఎబో ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉంది, అలాంటి వాళ్ళకి ఈ టిప్ వాడుకోవాలి మనం. ఓకేనా? ఇది కంపల్సరీ. లేదు అనుకుంటే మనం మామూలుగా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచెస్ కలుపుకుంటే నార్మల్ వాళ్ళకి 1 ఇంచ్ సరిపోతుంది, ఇంకొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచెస్. అలా మనం దాన్ని పెట్టేసుకొని అప్పుడు కుట్టిన తర్వాత టైట్ అయితే ఇంకొంచెం పెంచుకోవాలి, లూజ్ అని పెట్టుకుంటే ఇంకొంచెం తగ్గించుకోవాలి. అదే ఇక మనం ఫ్రంట్ పార్ట్లో మనం చేయాల్సిన ముఖ్యమైనది అనమాట. తర్వాతకు వచ్చేసి నెక్ కొలుచుకోవాలి. నెక్ ఎంత ఉంది మనకి? ముందు భాగం వచ్చేసి 8.5 ఉంది. 8.5ని మనం ఇలా గీసుకొని క్రాస్గా కొలుచుకున్నాం కాబట్టి క్రాస్గా గీసుకున్నాం. ఇలా మనం గీసేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా గీసేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ దీంట్లోనే గీసేసుకోవాలి. ఇలా చూడండి, దీంట్లో కలపాలి. ఓకేనా? ఈ 2 ఇంచుల దాకా వచ్చేసరికి కలపాలి. ఇది మనకి లెక్కలోకి వస్తుంది, ఇది రాదు. అర్థమైందా? ఇప్పుడు ఈ ఖర్చు మనకి ఏమవుతుంది అంటే ఇది జాయింట్ పడ్డ తర్వాత మిగిలింది సైడ్ ఖర్చులు అన్నట్టు. ఇక్కడ దాకా ఉంది కదా, ఇది 2 ఇంచెస్ది. ఇది మన ఖర్చు కాకుండానే ఇంకొక 1 ఇంచ్ వదులుకున్నాము. ఈ 1 ఇంచ్ దీనికోసం వదులుకుంది కాక ఇంకొక 1 ఇంచ్ కూడా మనకి ఆల్రెడీ ఉంది. ఇది కాక ఇంకా చెస్ట్ని మనం ఇక్కడ కావాలి అనుకుంటే కలుపుకున్నాం. ఇది మనకు గుర్తుండాలి, ఇది బండ గుర్తు. అర్థమైందా? ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్కుని మనం ముందు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ పార్ట్ షేప్ కావాలంటే పార్ట్ షేప్, మీకు 3 మూలలు కావాలంటే 3 మూలలు, లేదంటే మనకి మంచిగా ఇలా పెట్టేసి ఇంకొక డిజైన్. అర్థమైందా? ఇలా మనం చిన్న స్కాలప్ పెట్టేసి కూడా ఒక డిజైన్. మన ఇష్టం. ఇక ముందు కూడా కొంతమంది ఇష్టపడతారు ముందు నెక్కులు కూడా డిజైన్గా తొడగడం. కొంతమందికి చేతులు డిజైన్ అంటే ఇష్టం, చేతులు బాగా డిజైన్గా తొడుగుతారు అంత మంచిగా పెట్టి. తర్వాత కొంతమందికి వెనక డిజైన్ అంటే ఇష్టం. అలాంటి వాళ్ళని మనం గుర్తుపట్టి కస్టమర్లకి వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలి. మన ఇష్టారాజ్యం చేయొద్దు. మనకి కస్టమర్ ఎలా అయితే ఇచ్చాడో వాళ్ళ ఫ్రంట్ పార్ట్లో మోడల్ ఇష్టం అంటే ఫ్రంట్ పార్ట్లోనే పెట్టాలి. లేదు మీకు బ్యాక్ పార్ట్లో కూడా బాగుంటుందని వాళ్ళ నెత్తిన కూర్చొని మనం వాళ్ళని ఒప్పియొద్దు. అర్థమైందా? ఒప్పియొద్దు. వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలి. తర్వాతకి వాళ్ళకి నచ్చలేదనుకో అది ఎవరు నెత్తిన పడుతుంది? మన నెత్తినే వేసిపోతారు. నాకు వద్దంటే పెట్టినవి ఇది నాకు నచ్చలేదని మనకి ఇచ్చి వెళ్తారు గిఫ్ట్గా. దాని గిఫ్ట్గా మనం ఏం చేయాలి? రిటర్న్ గిఫ్ట్లో డబ్బులు కట్టియాలి. అర్థమైందా? ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. కస్టమర్ దగ్గర ఏంటంటే మనం కలర్ కాంబినేషన్ చెప్పగలుగుతాము, ఏ డిజైన్ ఏది దేనికి బాగుంటుంది అనేది చెప్తాం, కానీ వాళ్ళు ఎలా తొడుగుతారు అనేది డిసైడ్ చేసేది కస్టమరే, మనం కాదు. వాడు తొడిగే విధానాన్ని బట్టి ఎలా డిజైన్ చేయాలనేది అది మన ఇష్టం. అలా మనం చూసుకోవాలి. ఓకేనా? దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఇలా మనం చేసిన తర్వాత ఇక ఈ ఉక్సు పట్టి కాజా పట్టి ఇవన్నీ కూడా ఇంతే వస్తుంది. ఇక దీంట్లో మనకి మార్పు ఏం లేదు. ఒకవేళ మనకి ఇంత పొడుగొద్దు, ఇది స్టమక్ మీద పడుతుంది అనుకుంటే ఇక్కడ మనం కొంచెం తగ్గించుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కలపాలి. అర్థమైందా? ఇలా తగ్గించుకొని అప్పుడు మనం దీన్ని తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇదంతా వేసిన తర్వాత ఇక్కడ నుంచి బక్కగా ఉన్న వాళ్ళకేమో 3 ఇంచులు. అర్థమైందా? కొంచెం లావుగా ఉంటే 3.5, ఇంకా కొంచెం లావుగా ఉంటే 4 ఇంచులు. అలా ఈ మూడు వాళ్ళే ఉంటారు. ఎవరైనా మీ అందరికి 3 ఇంచులు పెట్టినా సరిపోతుంది. కొంచెం ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది 3.5, 4 ఇంచులు పెట్టుకోవాలి వెడల్పుగా ఉన్న మనుషులకి. అర్థమైందా? అలా మనం చూసుకోవాలి. ఇప్పుడు అలా చూసి ఇక్కడ మనం వెడల్పుని పెంచాలి. ఇది పెరుగుతుంది కదా ఆల్రెడీ వాళ్ళకి, ఇది కూడా మనం పెంచాలి. ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఇక్కడ పెంచారో ఇప్పుడు దీంట్లో ఉన్న 1 ఇంచ్ ప్లస్ మనం పెంచుకున్న 1.5 ఇంచెస్ ఎంత అవుతుంది? 2.5. మనం ఇక్కడ పెంచుకున్న 3 ఇంచుల కాడ నుంచి 2.5ని పెట్టాలి. అర్థమైందా? పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఖర్చుకి మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఉంటుందా ఉండదా? ఇది ఖర్చు పట్టాలి కదా మనం కట్ చేసిన తర్వాత. దీన్ని వదులుకొని ఇప్పుడు మన డాట్ పాయింట్ని కొలుచుకోవాలి. ఇది ఎంత ఉంది మనకి? 10 ఉంది. ఈ 10కి ఇక్కడ గీసేసి ఇప్పుడు దీన్ని చిన్నగా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 3 ఇంచులు పెట్టినట్టుగానే ఒక 3.5 మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. అర్థమైందా? ఇలా పెట్టుకొని దీనికి మనం గీత గీసేసుకొని మళ్ళీ ఇక్కడ మన ఖర్చు గీత వచ్చేస్తుంది. ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఇలా గీసిన తర్వాత ఇది చెరిసగానికి చేయాలి. చెరిసగం ఖర్చులతో కలుపుకొని మళ్ళీ విడిగా ఏమి ఉండదు. చెరిసగానికి చేసి దీన్ని తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడైతే మనం గుర్తు పెట్టామో అక్కడ పెట్టాలి. ఇక మీరు ఏదైనా లోతు తీయాలి అనుకున్నారా ఇటువైపుకు తీయొద్దు, అది ఇటువైపుకు తీయాలి. అర్థమైందా? ఇక్కడ మనం డాట్ మనం తీసేసుకుంటాం కదా, దాన్ని మనం ఏం చేయాలంటే ఇటు 1 ఇంచ్ పెట్టాము, అది ఇక్కడ మనకు పావు ఇంచు ఖర్చు పడతాం. మిగతాది ఏం చేయాలి? ఇక్కడ తీయాలి కదా మనం. ఇక్కడంటే కవర్ అవుతుంది అటువైపు ఇటువైపు 2 వైపులు. మళ్ళీ ఇక్కడ కూడా మనకి అటువైపు ఇటువైపు పావు ఇంచు కొద్దిగా మనం అటు ఇటుగా చేసుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ పెట్టుకున్న చెస్ట్ భాగంలో కవర్ అవుతుంది. ఇక్కడికి ఉన్న లూజ్ మరి పోవాలి అంటే మనం ఇక్కడ తీయాలి కొంచెం.
హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి కదా, దాన్ని ఇటువైపుకు తీయాలి, ఇటువైపు తీయద్దు. సగం చేసిన తర్వాత కింది వైపుకు తీయాలి, అర్థమైందా? ఇటువైపు తీయద్దు, ఈ సగం సగమే ఉండాలి, కింది భాగం వైపుకి ఇది తీసేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపేసుకొని ఇక్కడ నుంచి ఒక చిన్న ఎస్ గుర్తుని పెట్టుకోవాలి, ఇలా చిన్న ఎస్ గుర్తు, అర్థమైందా? ఇప్పుడు ఈ నెక్ ఉందిరా మనకి, ఈ నెక్ ఉంది, ఈ నెక్లో సగభాగాన్ని ఉల్టా తీసి దీన్ని వేయాలి, ఇలా అర్థమైందా? ఇలా సింపుల్ టిప్ అన్నమాట ఇది. ఇక్కడ కొన వచ్చేసి ఇలా రావాలి, అర్థమైందా? ఇలా వచ్చేసి ఇలా రావాలి, అర్థమైందా? దీన్ని ఇక్కడ మనం దించాలి. ఇది నువ్వు ఇక్కడ దించుతున్నావా అనేది వాళ్ళ చెస్ట్ని బట్టి, అర్థమైందా? ఇది మాత్రం ఇక్కడ మాత్రం ఇలాగే రావాలి. ఇలా పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? అర్థమైందారా?